హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మీకు ఇవాళ ఒక కొత్తది ఏం కాదు, చాలా రోజుల నుంచి ఉందన్నమాట మనకి కాలరు. ఈ కాలర్ని మీకు ఇవాళ ఎలా కటింగ్ చేయాలో, ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చిన్నగా వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట. మీకు ఈ ఛానల్ని మీరు చూడండి, ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా ఇది మనం మార్కింగ్ వాళ్ళ నెక్ ఎంత కట్ చేసుకున్నాం, ఫస్ట్ నెక్ అనేది మెయిన్ పీస్ మీద ఇలా కట్ చేసుకున్నాను నేను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, నెక్ మోడల్ వచ్చిందో చూసుకొని దాన్ని లైనింగ్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి మనము. సేమ్ లైనింగ్ కూడా అట్లనే ఎగ్జాక్ట్లీ కట్ చేసుకొని మనము కొంచెం ఎక్స్ట్రాస్ ఉంచుకోండి సైడ్లో, ఎందుకంటే కొన్ని ప్రయోగాలు చేసేటప్పుడు కొన్ని ఎక్స్ట్రాస్ ఉంచుకోవాలన్నమాట మనము. కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. ఇప్పుడు చూడండి నేను ఎలా కుడుతున్నానో, మీరు కూడా సేమ్ అలానే దాని చుట్టూ రౌండ్ వేసుకోండి. నీట్గా వేసుకోండి రౌండ్. నేను సింగిల్ పాదం పెట్టుకున్నది, ఎప్పుడు మిషన్కి ఎక్కువ శాతం సింగిల్ పాదం ఉంటుంది. మీకు ఇప్పుడు వీడియోలో కూడా అదే కనిపిస్తుంది. ఇట్లా మంచిగా అది కుట్టేసుకున్న తర్వాత మనకు మూలలు ఉంటాయి కదా, మూలలు అనేటివి నీట్గా కట్ చేసుకొని తిప్పాలన్నమాట. ఎందుకంటే మనకు రౌండ్లలో మూలలు తిప్పితేనే కదా అది నీట్గా బయటికి రౌండ్ వచ్చేది. కాబట్టి నేను ఇలా రౌండ్ చేసుకొని మొత్తం ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్లకి కుట్లు వేసుకుంటున్నాను అనమాట నీట్గా. క్లాత్ అనగడానికి అండ్ మనకు పైపింగ్ లేదు, దానికి పైపింగ్ చేస్తలేను కాబట్టి ఇదే కుట్టడం ఫినిషింగ్ అనమాట మనది. నేను ఇలా వేసేసుకున్న తర్వాత అక్కడ కూడా నీట్గా అనగడానికి ఒక కుట్టేస్తున్న 2 సైడ్స్. చూడండి, ఇలా వేసుకోండి. మీరు ఇలా ట్రై చేయండి. 2 ట్రై చేసిన తర్వాత నేను మెయిన్ క్లాత్ మీద బాడీ మీద మార్కింగ్ చేసుకున్నాను. ఎక్కువ మార్కింగ్ చేసుకున్న తర్వాతనే ఇవి జాయింట్ చేస్తున్న దాంట్లోకి నేను. ఇది ఫస్ట్ ఒకటి జాయింట్ చేసిన, ఇంకోటి కూడా దాని పక్కనే జాయింట్ చేసిన. చూడండి, గ్యాప్ అనేది ఏం లేదు. 2 పక్కన పెట్టుకొని మనం నెక్ గీసుకున్నాం కదా, ఆ నెక్ ఎమ్మడే ఇది కూడా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పుడు మెయిన్ పీస్ మీద మనం ఎట్లా నెక్ అయితే గీసుకున్నామో ఇప్పుడు కూడా సేమ్ అలానే వస్తుందన్నమాట. కాబట్టి 1-2 సార్లు చూసుకొని నీట్గా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను లైనింగ్ వేసా, దాని మీద లైనింగ్ వేసి పైపింగ్ చేస్తున్నా. చూడండి, పైపింగ్ తిప్పేసుకుంటున్నాను నేను లోపల సైడ్ పెట్టి. ఇలా నీట్గా మనం స్టిచ్ చేసినామంటే సేమ్ రెడీమేడ్ స్టైల్లో స్టిచ్ చేయండి, బోటిక్ స్టైల్లో. నేనైతే అలానే చేస్తానన్నమాట. ఎవరు కుట్టించినా సరే ఇంప్రెస్ కావాలి. అలా కుట్టించుకొని నెక్ మొత్తం రౌండ్ నీట్గా ఫినిష్ చేసిన. చూడండి, ఇలా నీట్గా మనం కరెక్ట్ మెల్లమెల్లగా జరుపుకుంటూ కుట్టండి. నెక్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే నెక్ కావాలి కాబట్టి మనకి ఇలా కట్ చేసుకోండి. మనం దాని చుట్టూ మళ్ళీ రౌండ్ తిప్పాలి కాబట్టి టిక్స్ పెట్టుకోండి. ఇలా నీట్గా కనిపిస్తుంది అనమాట. రౌండ్ కూడా బాగా కనిపిస్తుంది మనకి, ఎలా తీసామో అలా కనిపిస్తుంది. చూడండి, నేను ఇలా అయిపోయిన తర్వాత అది మొత్తం అనగడానికి ఇప్పుడు పైనుంచి కుట్టేస్తున్నాను అన్నమాట. చూడండి, నీట్గా ఇలా వేసుకోండి. మీరు కూడా మంచిగా అణుగుతుంది అన్నమాట. మనం ఎక్కడి నుంచి ఎక్కడ వేసామన్నది కూడా ఎవరికి తెలియదు. చిన్నవి అన్నమాట ఇవి డిజైన్స్. ఎంత హార్డ్ అనుకుంటాం కానీ మనం కుట్టేదాకా మనకు తెలియదు చిన్న డిజైన్స్ అని. మనకు కాస్ట్ కూడా ఎక్కువనే పడుతుంది బయట ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకుంటే. మన చేతులతోని మనం కుట్టి వేరే వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేటట్టుంటే మనం కూడా కాస్ట్ మస్తు తీసుకోవచ్చు. ఇలా చూపిస్తున్నా చూడండి, ఇవాళ ఒక డిజైన్. లైక్ చేయండి. చూడండి.